తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ రేపిక. జైపూర్ లో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. కన్న తల్లిని అతి దారుణంగా హత్య చేసినటువంటి కసాయి కూతురు. సో ఈ యొక్క విషయానికే కోర్టు ఏదైతే ఏ విషయం పట్ల కూతురు హత్య చేసిందో ఆ హత్యకి సంబంధించినటువంటి కోరిక నెరవేరదు అనేటువంటి విషయాన్ని తేల్చి చెప్పేసింది జైపూర్ హైకోర్టు. అసలు మ్యాటర్ లోకి వెళితే జైపూర్ లో ఉంటున్నటువంటి తల్లిదండ్రుల మధ్య ఉన్నటువంటి ఏకైక ముద్దుల కూతురు సో ఈ రోజు తల్లిని అతి దారుణంగా అంటే కిరాయికి మనుషులను పెట్టి మరి హత్య చేసినటువంటి సంఘటన జైపూర్ అంతటి కూడా ఈ రోజు నేషనల్ వైజ్ కూడా ఈ కేసు అనేది హల్చల్ రేపుతుంది అంటే దీనికి కారణం కూతురు చేసినటువంటి అతి దారుణం. ఇంకో విషయం కూడా ఇందులో వినిపిస్తున్నటువంటి విషయం ఏంటంటే కూతురు మేనమామతోటి రిలేషన్ పెట్టుకుంది అనేటువంటి వార్త కూడా వినిపిస్తూ ఉంది. అసలు మేనమామతో రిలేషన్ పెట్టుకున్నందుకు తల్లికి తెలిసి తల్లిని హత్య చేయడానికి ప్లాన్ వేసిందా, లేదు అనంటే అసలు కోర్టు తేల్చినటువంటి విషయం ఏంటి, ఎందుకు ఈవిడ కోరిక ఇంకా నెరవేరదు అనేటువంటి విషయాన్ని వేసింది. అంటే తల్లిని హత్య చేసింది కాబట్టి ఇంకా జీవితకాల ఖైదీగా జైల్లో ఉండబోతుంది కాబట్టి ఈవిడ యొక్క కోరిక నెరవేరదు అంటూ కోర్టు తేల్చి చెప్పిందా అనే విషయాన్ని తెలుసుకుందాం. సో తల్లి నీరజ్ శర్మ 45 ఏళ్ళు ఉంటాయి, కూతురు ఆశియా శర్మ 23 ఏళ్ళు. 23 ఏళ్ళనే ఇంత దారుణమైనటువంటి ఆలోచనలు పుట్టుకొచ్చాయి ఆ కన్న కూతురికి. ఏదైతే వీళ్ళ తండ్రి ఆల్మోస్ట్ గత ఏడాది కూడా ఒక అనారోగ్య సమస్యతోటి మరణించడం, ఆయన యొక్క ఏదైతే గవర్నమెంట్ ఉద్యోగం ఉందంటే హైకోర్టులో జైపూర్ లో హైకోర్టులో లాయర్ క్లర్క్ డివిజనల్ క్లర్క్ అని చెప్పేసి ఒక ఉద్యోగము, ఆయన చనిపోయిన అనంతరము ఈవిడ అంటే ఆ హస్బెండ్ యొక్క జాబు తల్లికి వచ్చింది. సో అలాగే ఆయన యొక్క ఏదైతే ఆస్తులు ఉంటాయో తాత ముత్తాతల నుంచి ఆస్తులు ఉంటాయో అవన్నీ కూడా తల్లి పేరింట రావటం అనేది జరిగిందనమాట. సో ఈ క్రమంలోనే ఈ యొక్క కూతురికి అలాగే ఎవరైతే తల్లి యొక్క తమ్ముడు సంథింగ్ వీళ్ళందరూ అంటే తండ్రి యొక్క తమ్ముడు వీళ్ళందరి మధ్య కూడా కొన్ని ఏవైతే సంఘటనలు ఉంటాయో డబ్బుల పరంగా ఆస్తి పరంగా కొన్ని గొడవలు అయితే రావడం జరిగింది. ఈ గొడవల కారణంగా కూతురికి తల్లికి మధ్య కొన్ని వాగ్వాదాలు నడవడం, సో దీనికి సంబంధించిన ఒక ఆస్తి అంతా కూడా నా పేరు మీద రాయి అని చెప్పడం అనేది కూతురు ఈ 23 ఏళ్లలోనే ప్రయత్నాలు స్టార్ట్ చేసింది. కానీ తల్లి ఏంటంటే ఆల్రెడీ ఒక చిన్న కొడుకు కూడా ఉన్నాడు, కూతురు కూడా ఉంది. సో కొంచెం వీళ్ళ యొక్క లైఫ్ అంతా సెటిల్ అయిపోయిన తర్వాత ఈ యొక్క ఆస్తి పంపకాలు అనేది చేయొచ్చు అనేటువంటి క్రమంలో తల్లి నిరాకరించడం జరిగింది. ఈ నిరాకరించినటువంటి క్రమంలో కూతురికి చాలా కోపం వచ్చి ఆ కోపానికి ఇంకొక అంటే నిప్పుకు ఆయుజి పోసినట్టుగా ఈ యొక్క మేనమావ రవి అనేటువంటి వ్యక్తి ఏం చేశాడు అనంటే నీ తల్లినే లేకుండా చేద్దాము, అప్పుడు మొత్తం కూడా ఈ జాబు నీ పేరు మీద వస్తుంది, ఆస్తి మొత్తం కూడా నీ పేరు మీద వస్తుంది అంటూ కూతురికి నిజంగా లేనిపోని మాటలు చెప్పటం వల్ల అదే మైండ్ లో ఫిక్స్ అయిపోయినటువంటి కూతురు గత 1 year నుంచి ఈవిడ పైన మర్డర్ ప్లాన్ అనేది వేయడం జరిగింది. సో ఇదే క్రమంలో 7గురికి సుపారీ ఇచ్చి దాదాపుగా 7 లక్షలు అంటే ప్రతి మనిషికి 1,00,000 చొప్పున చెప్పి 7గురిని సుపారీ ఇచ్చి సో తల్లి యొక్క కదలికలు ఎప్పటికప్పుడు ఏం చేస్తుందని 3 నెలల నుంచి కూడా పర్టికులర్ గా మర్డర్ స్కెచ్ అనేది వేయడం జరిగింది. ఇదే క్రమంలో దాదాపుగా ఒక 1 నెల రోజుల నుంచి ఒక స్కార్పియో వెహికల్ తల్లిని వెంబడిస్తున్నట్టు పోలీసుల యొక్క కస్టడీకి తీసుకున్న తర్వాత తెలిసినటువంటి విషయాలు. సో అసలు ఇది ఎలా బయటపడింది అంటే మొదటిగా ఇదొక యాక్సిడెంటల్ గా తీసుకున్నటువంటి పోలీసులు ఏదైతే నీరజ్ శర్మ తమ్ముడు ఇచ్చినటువంటి గొడవలు జరుగుతూనే దీనికి కారణంగా ఏదో జరుగుంటది, అలాగే ఈ ప్రధాన నిందితుడు ఎవరైతే రవి ఉన్నాడో ఇప్పటికీ పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది, ఎందుకు రాలేదు అనేటువంటి విషయాలు కూడా తెలిసింది. ఇదే క్రమంలో మేనమామతోటి రిలేషన్ పెట్టుకున్నటువంటి కూతురు ఆయుష్ శర్మ గురించి కూడా సో కొన్ని విషయాలు అయితే సంఘటనలు బయటకు రావడం, అంటే జనాలు పక్కన ఉన్నటువంటి వ్యక్తుల తీసుకున్నటువంటి వాగ్మూలమే ఇది అని చెప్పేసి కారణం తెలుస్తుంది. ఏదైతే ఆయుష్ శర్మని కస్టడీకి తీసుకొని విచారించిన తర్వాత విచారణలో తెలిసినటువంటి నిజాలు ఇవి, పచ్చి నిజాలు. కన్న తల్లిని ఏదైతే ఉద్యోగం ఉందో గవర్నమెంట్ జాబ్ కోసం తల్లిని అతి దారుణంగా సుపారీ ఇచ్చి హత్యకి గురి చేసింది. ఇదే కారణంతో కోర్టుకు వెళ్ళినటువంటి వ్యక్తులు ఏదైతే తల్లిని హత్యపూర్వకంగా అంటే ప్లాన్ పూర్వకంగా హత్య చేయటం మూలంగా ఈ జాబు ఆవిడికి చెందదు, ఇది ఎవరికి చెందనట్టు అయిపోయినటువంటి విషయాన్ని కోర్టు అయితే తేల్చి చెప్పేసింది. అంటే ఏ కారణంతో
తల్లిని హత్య చేసిందో అదే కారణం ఇప్పుడు బూడిదలు వేసినటువంటి పన్నీర్ లాగా అయిపోయినటువంటి పరిస్థితి ఈ ఆయుష్ శర్మ. 23 ఏళ్లకి ఇంత దారుణమైనటువంటి బిహేవియర్ తోటి దాదాపుగా 7గురిని సుపారీ ఇచ్చినటువంటి వ్యక్తుల్ని, అలాగే ఈ ప్రధాన నిందితురాలిని, ఇంకొకరు ఎవరైతే దీనికి అంటే ఈ మర్డర్ కి స్కెచ్ చేసినటువంటి రవిని పట్టుకోవాల్సి ఉంది. ఆయన ఇంకా పరారిలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇదే క్రమంలో నిజంగా మేనమామతోటి రిలేషన్ ఉందంటే ఎస్, నిజంగానే మేనమామతోటి రిలేషన్ కూడా ఉంది. ఈ కారణం చేత కూడా గొడవలు జరగడం అనేది వాళ్ళ మధ్య చాలా అంటే ఎక్కువగా గొడవలు జరుగుతుంటాయి, తల్లికి మధ్య కూతురికి మధ్య. ఇంకొక విషయం చూసుకుంటే 7గురికి నిజంగా ఆల్మోస్ట్ 7 లక్షలు ఇచ్చింది అని అంటే ఇది దాదాపుగా 3 నెలల నుంచి జరుగుతున్నటువంటి మర్డర్ స్కెచ్. ఈ నెల రోజుల నుంచి ఎలా తెలిసింది అని అంటే స్కార్పియో వెహికల్ వచ్చి ఢీ కొట్టిన తర్వాత దాదాపుగా 100 అడుగుల దూరంలో వెళ్ళి నీరజ్ శర్మ పడినటువంటి వెంటనే ఇంకా స్పాట్ లోనే అక్కడ చనిపోయినట్టు తెలుస్తుంది. సో ఇదొక యాక్సిడెంటల్ గా తీసుకున్నారు. ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన తర్వాత నెల రోజుల నుంచి నీరజ్ శర్మ ఆ వేలో ఎక్కడ వెళ్తున్నా సరే ఆవిని వెహికల్ అంటే ఫాలో అవ్వడము, కొన్నిసార్లు గుద్దినట్టు చేయటము, ఇలాంటివి జరిగినప్పుడు దాన్ని గనక ఒకసారి క్లియర్ గా పరిశీలించినటువంటి పోలీసులకు ఇదొక ప్రీ ప్లాన్, దాదాపుగా 131 స్పీడ్ తోటి స్పాట్ లోనే ఆవిడ చనిపోయే విధంగా ప్లాన్ వేసినట్టు తెలుస్తుంది. అంటే కన్న కూతురు ఇంత దారుణానికి ఒడిగడుతుందా అని అంటే ఎస్, నిజమే. ఈ మధ్య కాలంలో మనం చాలా చూస్తున్నాం. కన్న బిడ్డల్ని చంపేయడం, కట్టుకున్న మొగుడిని చంపేయడం, లేదంటే భర్తని భార్యని చంపేయడం, తల్లిదండ్రులను చంపేయడం, ఇలాంటివన్నీ కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువైపోతుంది. ఇలాంటిది రాజస్థాన్ లో జైపూర్ లో ఉన్నటువంటి ఈ యొక్క సంఘటన నిజంగా ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామస్తులందరినీ కూడా బాధాకరంలోకి నెట్టేసినటువంటి సంఘటన. అంటే 1 year ముందే తండ్రి చనిపోయాడు. సో ఇప్పుడు చూసుకుంటే కూతురు నిజంగా ఇంత కిరాతకంగా ఆవిడ యొక్క గవర్నమెంట్ జాబ్ కోసం, అలాగే ఆస్తుల కోసం సో ఇలాంటి దారుణానికి ఒడికట్టిందా అని అంటే మేము తట్టుకోలేకపోతున్నాం. ఎందుకంటే కూతుర్ని కొడుకుని ఎంతో ప్రేమగా నిజంగా పెంచుకున్నటువంటి తల్లికి ఈ రోజు జరిగినటువంటి ఏదైతే అన్యాయం ఉందో ఏ తల్లిదండ్రులకు కూడా జరగొద్దు అనేటువంటి సంఘటన ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం. సో వాళ్ళ తమ్ముని ట్యూషన్ కి వదిలి వస్తున్నటువంటి క్రమంలో ఇంత దారుణం జరిగింది. ఆ దారుణానికి కారణం తన సొంత అక్కే అని తెలిసినటువంటి ఆ చిన్న బాబు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితులు రాజస్థాన్ లో చోటు చేసుకున్నాయి. అంటే July 3rd కి ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది జరిగింది. నిజంగా మన వరకు చాలా చాలా ఇన్సిడెంట్స్ వస్తూ ఉన్నాయి. సో ఎన్ని వీడియోస్ చేసినా, ఎన్ని అంటే జనాలకి ఇలా ఉండొద్దు అలా ఉండొద్దు అని చెప్పి ఎన్నో మోటివేషనల్ వీడియోస్ చూస్తూ ఉన్నప్పటికీ సమాజంలో ప్రేమలు తగ్గిపోయాయి. అంటే ఏగో ఇలాంటివి ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. మరి ఆ రవిని పరారీలో ఉన్న వ్యక్తిని ఇంకెప్పుడు పట్టుకుంటారు, నిజంగా ఇంకేమైనా కారణాలు ఉన్నాయని కూడా తెలియాల్సిందంటే ఇంకా దర్యాప్తు జరుగుతూ ఉంది. సో ఇంకేన్ని విషయాలు బయటకు వస్తే డెఫినెట్ గా మీ వరకు న్యూస్ తీసుకురావడానికి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ అందరి ముందుకు వస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.